ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. హైదరాబాద్లోని బోర్బండలో కారు బీభత్సానికి రిటైర్డ్ ఉద్యోగి బలయ్యాడు. ఆయన సోదరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం బోర్బండ సైట్ నెంబర్ 2కు చెందిన నవాజ్, ఫాతిమా నగర్, కార్మిక నగర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మైనర్లు ఎస్ఆర్ నగర్లోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముగ్గురు అనంతగిరి హిల్స్కు వెళ్లాలనుకున్నారు. శ్రీరామ్ నగర్లో ఇమ్రాన్ వద్ద కారును అద్దెకు తీసుకున్నారు. నిన్న ఉదయం కార్మిక నగర్లోని ఒక పాఠశాల సమీపంలోని బోరు వద్ద వాహనాన్ని శుభ్రం చేశారు. కారును అక్కడే నిలిపిన నవాజ్ ఇంటికెళ్లి వస్తానంటూ వెళ్లాడు. డ్రైవింగ్ రాని ఒక బాలుడు తాను కారు నడుపుతానంటూ ముందుకు దూకించాడు. వేగం పెరగడంతో కంగారు పడిన ఆ బాలుడు వీధిలో నిలిపిన 7 ద్విచక్ర వాహనాలను ఢీకొడుతూ ముందుకెళ్లాడు. ప్రమాదాన్ని గమనించిన మరో బాలుడు కారు నుంచి దిగి వెళ్లిపోయాడు. ఈ కంగారులో బ్రేక్కు బదులు యాక్సిలేటర్ నొక్కడంతో కారు వేగం పెరిగింది. అదే సమయంలో కార్మిక నగర్కు చెందిన అన్నదమ్ములు రాజ్ కుమార్, ప్రభాకర్ బైక్పై చర్చికి బయలుదేరారు. ఎదురుగా దూసుకొస్తున్న కారును తప్పించుకునే ద్విచక్ర వాహనాన్ని మరింత పక్కకు పోనిచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లింది. 6 చక్రాల కింద నలిగిపోయిన రాజ్ కుమార్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ ను స్థానికులు మాదాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సహాయ చర్యల్లో ప్రమాదానికి కారణమైన బాలుడు పాల్గొని మెల్లగా జారుకునే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ భయంకర దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై నెట్టింట వైరల్ గా మారాయి. పిల్లల చేతికి కీలు ఇవ్వకండి, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి అని చట్టం మొత్తుకుంటోంది. తల్లిదండ్రులకు పోలీసులు నెత్తి నోరు మొత్తుకొని చెబుతున్నారు. అయినా సరే నిర్లక్ష్యమో, తాళాలు సరిగా దాచకపోవడమో, సరదాగా తిరిగే మోజో చివరికి ఏ పాపము ఎరుగని ఆ అమాయకుల ప్రాణాలను బలి తీసుకునే స్థాయికి చేరుతోంది అనడానికి కూడా ఈ ఘటనే ఒక నిదర్శనం. ఇక ప్రమాదం జరగగానే ఆ 17 ఏళ్ల బాలుడు భయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఆగ్రహంతో ఉన్న స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఆ కారు అతడి చేతికి ఎలా వచ్చింది? పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు వాషింగ్ చేసిన తర్వాత తాళాలు అందులోనే ఉండడంతో సదరు బాలుడు సరదాగా డ్రైవింగ్ చేసొద్దామని కారును రోడ్డుపైకి తీశాడట. చూడండి, సరదా కోసం తీసిన ఒక కారు ఇద్దరి జీవితాలను ఆసుపత్రి పాలు చేసింది. మైనర్లకు వాహనాన్ని కంట్రోల్ చేసే శారీరక, మానసిక పరిపక్వత ఉండదు. రోడ్డుపై ఏ చిన్న అత్యవసర పరిస్థితి వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక బ్రేకుకు బదులు యాక్సిలేటర్ తొక్కి ఇలాంటి బీభత్సాలు సృష్టిస్తున్నారు. మనం ఇంట్లో బైక్ కీనో, కారు కీనో నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేస్తాం. మా వాడు తెలివైనోడేలే, నెమ్మదిగానే నడుపుతాడు అని కొందరు తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. కానీ గుర్తుంచుకోండి, చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండకుండా డ్రైవింగ్ చేయడం నేరం మాత్రమే కాదు, ఇదొక సామాజిక నేరం. మీరిచ్చే చిన్నకి ఒక కుటుంబం సంతోషాన్ని తుడిచిపెట్టేయగలదు. రేపు మీ పిల్లలు చేసిన తప్పుకి మీరు జైలు పాలయ్యే పరిస్థితి వస్తుంది. పిల్లలకు ప్రేమ ఇవ్వండి, కానీ వారి చేతికి ప్రాణాలు తీసే వాహనాలను ఇవ్వకండి. వాహనాల తాళాలను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచండి. సరదా వేరు, బాధ్యత వేరు అని వారికి చిన్నప్పటి నుంచే నేర్పించండి. లైసెన్స్ వచ్చే వరకు, రోడ్డు నిబంధనలు పూర్తిగా తెలిసే వరకు వాహనాలు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పండి. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరికి వారి వెనక ఒక కుటుంబం ఉంటుంది. మీ చిన్న నిర్లక్ష్యం ఇంకొకరికి కంటి చూపునో, కాళ్లను లేదా ప్రాణాన్నో తీసే హక్కు ఎవరికీ లేదు. మారాల్సింది చట్టాలు మాత్రమే కాదు, మన ఇళ్లలోని పెంపకం. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.